5 స్థానాలకి 164 స్థానాలు గెలిపించి 94% మ్యాండేట్ ఇచ్చిన జరిగినటువంటి ఎన్నికల్లో నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఎంత బలంగా ఉంటుందనే దానికి మౌనంగా భరించారు. మనం చూసాం రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా చాలా మౌనంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గానికి ఎన్నికల్లో భూస్థాపితం చేశారు కాంగ్రెస్ పార్టీ. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చింది అని చెప్పి వెర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి చేసినటువంటి విధానాన్ని మనం చూసాం. ఇవాళ అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఎందుకంటే 14-19లో మేము చాలా కార్యక్రమాలు చేసినా ప్రజలకు అవగాహన రాక వాళ్ళు చెప్పిన మాయమాటలకి నష్టపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ మనం ఆ నష్టంలోకి వెళ్ళామంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోతుంది. ఇవాళ ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ నిజంగా వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఫస్ట్ తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లు కూడా ఒకసారి చూడండి. ఆనాడు 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 2000 రూపాయలు చేస్తాం 14-19లో. తర్వాత నేను 3000 చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు 200 పెంచి 5 సంవత్సరాలు 3000 చేస్తే, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖున పెంచిన 1000 రూపాయలు చొప్పున 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక మంచి ప్రభుత్వం, మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అలాగే మనం చూసాం వికలాంగులు 3000 పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఇవాళ పెరిగినటువంటి ఖర్చులతో సరిపో దానికి 6000 రూపాయలు చేశారు. అలాగే పూర్తిగా హాస్పిటల్కి ఏదైతే మందులు కూడా చాలినటువంటి క్రానికల్ డిసీజెస్ ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు చేశాం.